గాంధీ గారు మోదీ ప్రభుత్వం పైన, మోదీ ప్రభుత్వం యొక్క పథకాల పైన, మోదీ ప్రభుత్వం యొక్క విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైనా కొనుగోలు చేసిన ఎన్ని ఆరోపణలు చేశాను. ఒక్క ఆరోపణ కూడా కోర్టులో ఆధారాలతోటి నిరూపించేటువంటి ప్రయత్నం చేయలేదు, నిరూపణ కూడా చేయలేదు. అంతేకాకుండా ఆయన మీద పడ్డటువంటి డిఫమేషన్ కేసుల్లో కూడా కన్విక్ట్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా, రాహుల్ గాంధీ ఈ రోజు వరకు కూడా చేసిన కామెంట్స్ అన్ని కూడా ఒక డీప్ స్టేట్ కాన్స్పిరసీలో భాగం. సోరస్ అనేటువంటి, మీ అందరికి తెలుసు, పత్రికల్లో చాలా ఫేమస్ గా అయ్యారు. సోరస్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలను కూర్చడంలో డబ్బులు ఉపయోగపెట్టి దాన్ని ఆయన ఒక ప్యారలల్ గా ఒక సిస్టమ్ నిర్మించేటువంటి వ్యక్తి. ఒక కాన్స్పిరసీలో రాహుల్ గాంధీ ఒక భాగంగా అయ్యాడు. ఆయన పలుమార్లు అమెరికాకు వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మీట్ అవుతున్నాడు అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన ప్రతిసారి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని తీసుకొని పార్లమెంట్ డిస్టర్బ్ చేయడం, ప్రభుత్వం పైన ప్రధానమంత్రి పైన పర్సనల్ కామెంట్స్ చేయడం, తర్వాత క్షమాపణలు చెప్పడం అనేది పరిపాటిగా మారింది. రాహుల్ గాంధీ అధికారం కోసం దేశం యొక్క భద్రతను, దేశం యొక్క గౌరవాన్ని కూడా పరంగా పెట్టేటువంటి పని చేస్తుందని చెప్పి ప్రతి రోజు మనకు వచ్చే స్టేట్మెంట్ దాన్ని చూస్తుంది. మొన్న ట్రంప్ ఒక ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్పి ఒక కామెంట్ చేస్తే, ఇండియాలో పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ట్రంప్ 26 సార్లు చెప్పాడు, అయినా ప్రధానమంత్రి ఒప్పుకుంటలేడు అంటే, నువ్వు బయట దేశంలో ఉన్నటువంటి, వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పే మాట వింటావు కానీ దేశ ప్రధాని యొక్క మాటలు నమ్మతలేడు. అంతేకాకుండా ఆయన భారతదేశ ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానం చేస్తే, మీకు తెలియదా? దేశం మొత్తం తెలుసు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని. కేవలం ప్రధానమంత్రికి, నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారికి తప్ప దేశం మొత్తం తెలుసు అని చెప్పి కామెంట్ చేశాం. అంటే ఎవరి సూచనల మేరకు, ఎవరి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ఈ రకంగా పనిచేస్తున్నాడు? ఒకవేళ నిజంగానే పచ్చి అబద్ధాలు. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలో ట్రంప్ పచ్చి అబద్ధాల కోరు అని మీరు చెప్పండి అని చెప్పి మోదీ గారిని ఫోర్స్ చేశాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత పేరు తీసుకోకుండా చెప్పారు, నాకు ఏ దేశ అధ్యక్షుడి నుంచి గానీ నాకు ఫోన్ రాలేదు అని చెప్పి మోదీ గారు చెప్పారు. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ వారం రోజుల తర్వాత అదే ట్రంప్ మాటలు తీసుకున్నప్పటికీ కూడా పదే అదే మాట రిపీట్ చేయడము, అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏ రోజు కూడా సాక్ష్యాధారాలను పెట్టి చూపించలేదు ఇంతవరకు. రాహుల్ గాంధీ ఒక డీప్ స్టేట్ కాన్స్పిరసీలో పనిచేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఎలక్టెడ్ మోడీ గవర్నమెంట్ ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అదే, ఎందుకంటే అతను ఫారెన్ కంట్రీ వెళ్ళిన ప్రతిసారి కూడా మోదీ గారు అన్నారు కదా, ఈ ఒక్క సమావేశాలకు ముందు మాత్రమే బయట నుంచి ఎక్కడా కూడా ఇన్పుట్స్ వచ్చినట్టుగా లేవు, మిగతా అన్ని పార్లమెంటు సమావేశాలకు ముందు ఈయన ఎక్కడో వెళ్ళడము, లేకపోతే ఎక్కడో ఏదో అమెరికాలోనో లేకపోతే ఇంకెక్కడో ఒక వార్త రావడము, అది ఇక్కడ మన పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారడము, ఇక్కడ ఏదో ఒక గలాట ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి సమావేశాలను సరిగ్గా జరగనివ్వకుండా ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మోదీ గారు చెప్పారు, ప్రయత్నం చేయడము విఫలం కావడం అనేది మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఈ రోజు వరకు రాహుల్ గాంధీ చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయాడు, కోర్టులో కానీ బయట ప్రజల్లో కానీ. ఒక్క రోజు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు. మా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్తారు కానీ ప్రూఫ్ ముందు పెట్టలేదు. మొన్న ఎన్నికల సంఘం మీద కామెంట్ చేశారు. ఎన్నికల సంఘము ఫ్రాడ్ చేసింది, కొన్ని లక్షల ఓట్లను తొలగించేసి బీజేపీకి పరోక్షంగా హెల్ప్ చేస్తుందని కామెంట్ చేశారు. మరి కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి, దానికి కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసింది ఎలక్షన్స్. మరి అప్పుడు మీరు గెలిచినప్పుడు, మీరు ఎలక్షన్స్ లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేసినట్టు, అదే ఈవీఎం తోటి ఎలక్షన్ జరిగితే సక్రమంగా పనిచేసినట్టు. కానీ మీరు ఎక్కడెక్కడైతే మీ తప్పిదాల వల్ల మీ ప్రజలను మీరు ఆకట్టుకోలేక, ప్రజల యొక్క నమ్మకాన్ని చూడగొనలేక ఎక్కడైతే ఫెయిల్ అయిపోయిందో అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద, ఈవీఎంస్ మీద అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతుందో ఇది కేవలం ప్రభుత్వంలో కూర్చోవాలి, అధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఎవరు సహాయం చేసినా, వాళ్ళు ఏ అబద్ధం చెప్పినా అది తీసుకొచ్చి మోసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మీడియా ముందు, పార్లమెంట్ లో అరిచి గోలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు
దేశం ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. 50 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు కూడా మన బీజేపీ కూడా చాలా సార్లు ప్రతిపక్షంలోనే వచ్చింది. కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేయండి. పొలిటికల్ గా చాలా చేసి ఉంటారు, వాళ్ళు చేసేటువంటి స్కీమ్స్, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చాలా విషయాలను వాళ్ళు కామెంట్ చేసి ఉంటారు. కానీ ఏ రోజు దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేయాలి. అదే రాహుల్ గాంధీ వెళ్ళండి, వాళ్ళు లండన్కి వెళ్తారు, వెళ్ళి దేశంలో అనిశ్చితి ఉంది, అసలు దేశంలో ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మోడీ మొత్తం అదానికి దోచిపెడుతున్నాడు, అంబానీకి దోచిపెడుతున్నాడు అని కామెంట్స్ చేయడం, దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు అని చెప్పి కామెంట్స్ చేయడం. ఇది ఒక డెమోక్రాటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్. 303 సీట్లు వచ్చాయి పార్టీ. మూడోసారి కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఫామ్ చేశారు. అటువంటి ప్రభుత్వం పైన మీరు విదేశీ గడ్డ పైన దేశాన్ని కించపరిచే విధంగా, దేశం యొక్క గౌరవాన్ని తగ్గించే విషయాన్ని కామెంట్ చేయడాన్ని చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. అయినా ఇటువంటి లీడర్ ను మోస్తున్న కాంగ్రెస్ పార్టీకి మెచ్చుకోవాలి. వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో మరి. అని ప్రతి చోట హ్యూమిలియేషన్, దేశాన్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నంలో, ప్రభుత్వాన్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నంలో, మోడీ గారిని హ్యూమిలేట్ చేసే ప్రయత్నంలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ హ్యూమిలేట్ అవుతున్నారు. ఆ విషయాన్ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ భరిస్తున్నది. మరి అది కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్ విషయం అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ ఓపికను మెచ్చుకోవాలి. మీరు ఇందాక అన్నారు యాక్చువల్గా ఎవరు చెప్తే నమ్ముతారు అనేది. మన దేశ ప్రధాని చెప్తే నమ్మరు, కానీ చైనా వాడో లేకపోతే పాకిస్తాన్ వాడో లేకపోతే అమెరికా ఇంకెవరైనా చెప్తే నమ్ముతారు. ఈవెన్ రఫేల్ విషయంలో కూడా ఎన్ని కూలిపోయాయో చెప్పండి అని మాట్లాడుతున్నారు. వాటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు భారతదేశం యొక్క యుద్ధ విమానాలు కూలాయని చెప్పి ఎవరు చెప్పలేదు. యుద్ధ విమానాలు కూలాయని చెప్పారు. అయితే వీళ్ళు అడిగే ప్రశ్న, కాంగ్రెస్ రాహుల్ గాంధీ అడిగే ప్రశ్న ఏంటంటే, ఇండియాలోనే కూడా అడుగుతున్నారు, మరి పాకిస్తాన్ ఎన్ని కూలాయని అడిగారు. అది వాళ్ళ దేశం. అంటే మన నష్టం ఎంత జరిగిందలేదు. మీరు యుద్ధం చేశాము, యుద్ధం చేసి పాకిస్తాన్ కోలుకోలని దెబ్బతీశాం. వాళ్ళ యొక్క వైటల్ ఆర్మీ ఇన్స్టాల్మెంట్స్, ఎయిర్ ఫోర్స్ ఇన్స్టాల్మెంట్స్ పైన దాడులు చేశాం. కరాచీని ధ్వంసం చేశాం. కైరానా హిల్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ స్టాక్ పైన మీద దాడి చేసి ఒక న్యూక్లియర్ స్టేట్ వివిధ న్యూక్లియర్ సైట్స్ స్టాక్ పైన దాడి చేయడం అనేది చాలా ధైర్యవంతమైనటువంటి పని. ప్రపంచంలో ఒక న్యూక్లియర్ స్టేట్ ఇంకో న్యూక్లియర్ స్టేట్ మీద దాడి చేయదు, ఎందుకంటే న్యూక్లియర్ ట్రిగర్ చేసుకుంటాను. అయినప్పటికీ దేశం యొక్క భద్రతను, ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మొరల్ ని కొంచెం ముందు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు మొరల్ ఇవ్వాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ లో వాటి మీద దాడి చేయడం జరిగింది. అప్పటి నుంచి మీరు ఆ రోజు అబ్జర్వ్ చేయండి, కైరానాలో జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అప్పుడు సిస్ఫైర్ వైలేషన్ చేస్తూ వచ్చింది, కానీ సైలెంట్ అయిపోయింది. అటువంటి విషయాలపై ఎక్కడ ప్రస్తావించలేదు. ఒక్క రోజు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ శుభాకాంక్షలు తెలిపినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు ఆర్మ్డ్ ఫోర్సెస్ మొరల్ ని దెబ్బతీయడానికి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్ భూభాగాన్ని కబ్జా చేస్తుందంటే ఆర్మీ వాళ్ళ డిక్లరేషన్. ఆర్మీ చెప్పింది ఎక్కడ, ఇండియన్ మినిస్ట్రీస్ ఎవరైనా డిక్లేర్ చేశాయా? వితౌట్ ఎనీ ఎవిడెన్స్ కేవలం భారతీయుల యొక్క మనోబలాన్ని దెబ్బతీయడానికి, ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మనోబలాన్ని దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నము ఏదన్నా చేసి గవర్నమెంట్ పైన వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు మోదీ గారు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసము అహోనిశలు ఇష్టపడుతున్నటువంటి ఒక ప్రధానమంత్రిని మీరు దేశ ప్రజల నుంచి దూరం చేసి దేశ ప్రజలకు వాళ్ళపైన వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రతిపక్షం చేయవచ్చు. కానీ దానికోసం దేశ పౌరుల యొక్క వాళ్ళ మనోబలాన్ని, ఆర్మీ ఫోర్సెస్ మనోబలాన్ని దెబ్బతీసే అవసరం లేదు. పాలిటిక్స్ కానీ చేయొచ్చు, కానీ ఈ రకమైన నీచమైన పాలిటిక్స్ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు ప్రధానమంత్రి లేదా మోదీ సర్కార్కి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని అభినందించండి. ఆ మాత్రం మరి అది ఏమనాలి, కామన్ సెన్స్ అనాలా లేకపోతే నాకు అర్థం కాదు. ఎందుకంటే మోదీ సర్కార్ను పక్కన పెట్టేద్దాం, సైన్యాన్ని అభినందించవచ్చు కదా, ధైర్య సాహసాలను అభినందించవచ్చు కదా, అది కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అండ్ ఇప్పుడు గతంలో కూడా చూసుకుంటే చైనాతో ఒక ఎంఓయూ కుదిరింది, 300 కోట్ల రూపాయల ఒక ఎంఓయూ కుదిరింది, దానికి ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడదు. సో ఇలాంటి ఏమంటారు, ఎవరి ఎజెండాతో పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ? లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే మన నేషనల్ ఇంట్రెస్ట్తో పనిచేయాలి కదా. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, కానీ
ఎవరు నుంచి దేశాన్ని విమర్శించొద్దు, కరెక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విమర్శించొద్దు. అవును. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మనోబలాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రతి సందర్భంలో. ఈ రోజు -డిగ్రీస్ లో అక్కడ కొండ ప్రాంతాల్లో ఆ సైనికులు దేశం యొక్క సరిహద్దులను కాపాడుతుంటే